ఈ 1 గ్రామ్ జ్యువెలరీ అమ్మాలంటే మార్కెట్ లో మనము టు ఇంప్లిమెంట్ దిస్ అంటే ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయమ్మా? అందాజుగా ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి మీ దగ్గర తెలుసుకోవచ్చా? అమ్మా నిరంజన్, ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయమ్మా? ఇఫ్ యూ డోంట్ మైండ్ తెలుసుకోవాలని ఉంది నాకు. వెంకట్, మా సైడ్ అంతా క్లారిటీ ఉంది వెంకట్. అమ్మా నిరంజని ఒక్కసారి మాట్లాడారా ప్లీజ్? అమ్మా ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి అమ్మా. ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అందాజుగా? నా దగ్గర ఒక 5-10 లాంగ్ చైన్స్ ఉన్నాయి, నెక్లెసెస్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అంటే ప్రోడక్ట్స్ అంటే కేటగిరీస్ అనుకుంటున్నాను నేను. ఇది మీదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే బయట నుంచి బయట నుంచి అండి. ఓకే, కేటగిరీస్ ఏమేమి ఉన్నాయమ్మా తెలుసుకోవచ్చా? ఒకసారి కేటగిరీస్ చెప్పండి. నెక్లెసెస్. నెక్లెసెస్ దీంట్లో టైప్స్ ఏమైనా ఉన్నాయా? ఏ నెక్లెస్ దేనికి అని చెప్పేసి? ఏం లేదండి, ఇప్పుడైతే నార్మలే ఉన్నాయి. నెక్లెసెస్ తర్వాత లాంగ్ చైన్స్ ఉన్నాయండి కొన్ని, ఇయర్ రింగ్స్. ప్రజెంట్ అంతే ఉన్నాయి. ఈ 3 ఉన్నాయి. దీని లోపల ఎంత క్వాంటిటీ ఉంటుందమ్మా ఒక్కొక్క దాంట్లో తెలుసుకోవచ్చా? మీ దగ్గర స్టాక్ ఎంత మెయింటైన్ చేస్తారు? అంటే ఇప్పుడు మళ్ళా ఉండిపోయినవి ఉన్నాయండి, అన్ని అయిపోయినాక కొద్దిగా మిగిలిపోయినవి ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. మళ్ళా నేను ఎందుకంటే అదే మార్కెటింగ్ ఒక్కసారి తెలుసుకున్నాకనే మూవ్ అయిదాం అనేసి ఫస్ట్ ఈ స్టెప్ తీసుకొని క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. ఆన్లైన్ పెట్టలే ఇప్పటిదాకా, ఆన్లైన్ లో పెడదామని చెప్పి ఫస్ట్ దాని గురించి అన్ని క్లాసెస్ విని తర్వాత అది చూసుకుందామని. తప్పకుండా అమ్మా. ఇప్పుడు మీ దగ్గర ఓవరాల్ గా ఇవన్నీ కలిపి 100 ప్రోడక్ట్లు ఉంటాయి, 50 ప్రోడక్ట్లు ఉంటాయి దగ్గర తెలుసుకోవాలని ఉంది. ఒక 50 ఉంటాయి. ఓకే, 50+ అనేది నేను అనుకుంటున్నాను. సరేనమ్మా. సో ఇక్కడ ఎప్పుడన్నా సరేనమ్మా, అది మీది బిజినెస్ కావచ్చు, వేరే వాళ్ళ బిజినెస్ కావచ్చు, సింపుల్ గా చెప్తాను. మీరు అమెజాన్ ఓపెన్ చేశారనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీది 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి ఐ విల్ ఓపెన్ తనిష్క్. టాటా వాళ్ళది TANISHQ అనేది ఉంటుంది, తనిష్క్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనేది ఉంటుంది. నేను తనిష్క్ వాళ్ళది ఓపెన్ చేస్తా. ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనుకున్నా. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా పెడతారు అనమాట. ఎగ్జాంపుల్ దే ఆర్ గోయింగ్ టు మేక్ హీరో సెక్షన్ స్లైడర్స్ అంటారు. ఇక్కడ మంచిగా కనిపిస్తుందా? రాగానే ఒక పాజిటివ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో ఏ వెబ్సైట్ అన్నా సరే ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఈ లోగో చూస్తాడు, ఈ మెనూస్ కొంతమంది చూస్తారు. 90% ఆఫ్ ద ఐ కాంటాక్ట్ మొత్తం ఇక్కడ స్లైడర్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ సచిన్ టెండూల్కర్ గారు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది, అంటే సారథి గట్టిగా వచ్చేస్తుంది మనకి. సో వాళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా పెడతారు. ఒకవేళ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ కి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్ వీళ్ళు ఏదో ఇయర్ రింగ్స్ షాప్ అని పెట్టారు. వెన్ కమెంట్ క్లిక్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ ఆ ఇయర్ రింగ్స్ అనేది డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అని చెప్పేసి మళ్ళీ దాని రిలేటెడ్ కోడింగ్ రాసుకొని చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు. సో మళ్ళీ ఏదో పెడుతుంటారు డిస్మిస్. ఇక్కడికి వచ్చి చూస్తే ప్రతి ఒక్క దానికి వాళ్ళంటూ ఒక ప్రోడక్ట్ షూట్ అనేది చేసుకుంటారు. ఇలా మనం కూడా చేసుకోవచ్చు. ఇది గోల్డ్ కాబట్టి గట్టిగా ఖర్చు పెడతారు. మనకు 1 గ్రామ్ కాబట్టి 1 గ్రామ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా మార్కెట్ ఉంది సార్. ఎండి అని చెప్పేసి ఫేమస్ మార్కెట్. మళ్ళీ తక్కువ టైంలో బాగా హిట్ అయింది. మంచి బ్రాండింగ్ కూడా ఇస్తున్నారు. మొత్తం సెలబ్రిటీస్, కొంతమంది సీరియల్ యాక్టర్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు అనమాట. సో దే ఆర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ దాట్ ఆల్సో. ఎండి టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ ఇలా కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు కావాలంటే వీళ్ళని మీరు కొంచెం అనలైజ్ చేయొచ్చు అనమాట. మీకేం కావాలో మీకు కూడా అర్థమైపోతుంది. నెక్లెసెస్ అంటే ఒక హీరో ఇమేజ్ పెట్టారు, 10,000 to 25,000 రేంజ్ కావాలా, లేకపోతే అలంకర, పగడం, స్టంప్డ్ ప్రీమియం జింక్ పవరినా, ఎథికా డైమండ్ డిజైన్ విత్ సెట్. సో వాళ్ళకి తెలుసు, ఆ పేర్లు మనకు తెలియదు కాబట్టి అంటే మీరు ఎట్లా చూడాలి అనేది నేను చెప్తున్నాను. మీరు గోల్డ్ ని చూడండి వాళ్ళు ఎలా పెడతారు, ప్లస్ దీన్ని చూడండి ఎలా పెడతారు. దీని మీద మీరు నాకు కంటెంట్ ఇచ్చారనుకోండి, వీకంటే వండర్ఫుల్ డిజైన్స్. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఏదన్నా సరే వీళ్ళ బ్రాండ్ ఐడెంటిటీ ఉంది కాబట్టి మోడల్స్ సెలెక్ట్ చేసుకుని ఆఫ్లైన్ లో వెళ్ళి కొనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమందికి ఎవరికైనా గిఫ్టింగ్ ఏమైనా ఇవ్వాలంటే డైరెక్ట్ వీళ్ళకి చెప్పేసి వీళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇవ్వడము, లేకపోతే సెక్యూరిటీగా వాళ్ళ మనుషులతో పంపించి చేయడం అనేది జరుగుతుంటుంది. ఇది మార్కెట్లో జరుగుతున్న విషయాలే. ఇప్పుడు మీకు కాంపిటీటర్ ఎవరు అంటే ఒకవేళ మీరు వీళ్ళలాగా వెళ్ళాలనుకోండి, యూ క్యాన్ మేక్ ఏ కాపీ ఆఫ్ ఎండి సిల్వర్ జ్యువెలరీ అని చెప్పి డైరెక్ట్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? హౌ దే ఆర్ మేకింగ్ చూడండి. అంటే ఐ కాంటాక్ట్ మొత్తం జ్యువెలరీ మీదనే ఉంది. అది కూడా 1 గ్రామ్ జ్యువెలరీ, నాట్ గోల్డ్. ఓకేనా? ఇక్కడ షాప్ నవ్ అనేది ఉంది. మళ్ళీ వీళ్ళు ఏ టెక్నాలజీ వాడారనేది పక్కన పెట్టి వీ క్యాన్ డూ దిస్ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఆల్సో. ఇదంతా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. బోత్ ఆర్ సేమ్. ఎక్కడ ఓపెన్ చేసినా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది నేను క్లిక్ చేసిన ప్రోడక్ట్ కనిపిస్తుంది, ప్రోడక్ట్ ఓపెన్ చేసి దాని తగ్గట్టు ఒక ఇమేజ్ పెట్టుకున్నారు, వాళ్ళ బ్రాండ్ ఐకాన్. తర్వాత ఒక్క నిమిషం, ఎందుకు డిస్టర్బ్ అవుతుంది, ఒక్క నిమిషం అండి.
సో వాళ్ళు ఏం పెట్టారు సార్ అంటే కలర్ మల్టీ ఆరెంజ్ నెక్లెస్ కుందన్ నక్షి అని చెప్పేసి ఏదో పెట్టారు. దెన్ కస్టమర్స్ ఆర్ వింగ్ దిస్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఏదో సంథింగ్ స్టాక్ కీపింగ్ లింక్స్ అని చెప్పి దానికి ఒక కోడ్ అనేది ఇచ్చారు. దాని కింద ఏదైనా ఓకే మల్టిపుల్ ఇమేజెస్ ఉంటే మల్టిపుల్ ఇమేజెస్, అసలు ఏంది వాళ్ళ డీటెయిల్స్ ఏంది, షిప్పింగ్ అండ్ రిటర్న్ ఉంటే ఆ షిప్పింగ్ అండ్ రిటర్న్ ఏంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ కింద పెడతారు. సో ఇక్కడ వాళ్ళు ఇస్తుంటారు. నచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ రిక్వెస్ట్ ప్రైస్ ఆన్ వాట్సాప్ అంటే వాళ్ళు వాట్సాప్ కి ఆటోమేషన్ చేసుకున్నారు. ఓకేనా. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశాను అనుకోండి, నా మొబైల్ నంబర్ ద్వారా వాళ్ళకు ఓకే కాంటాక్ట్ అనేది అయిపోతుంది. హలో, ఐ వుడ్ లైక్ టు నో ద ప్రైస్ ఆఫ్ నివర్తా కుందన్ నక్షి మల్టీ లాంగ్, ఎందుకంటే ఇది డైరెక్ట్ ప్రైస్ పెడితే వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి మొబైల్ ద్వారా కస్టమర్ డేటా కలెక్ట్ చేస్తారు ఫస్ట్. ఇక్కడ ఎందుకు ఇలా ఓకే పెట్టారంటే డైరెక్ట్ ప్రైజింగ్ బటన్ ఎందుకు పెట్టలేదంటే వస్తాడు కొంటాడు పోతాడు, కొనాలంటే ఏం చేయాలి, కంపల్సరీ డీటెయిల్స్ ఇవ్వాలి, విండో షాపింగ్ చేస్తాడు. నువ్వు విండో షాపింగ్ చేసినా సరే నీ డీటెయిల్స్ నాకు కావాలంటే వాట్సాప్ తో తెలియసి వాళ్ళకి నచ్చితే ఆ ప్రోడక్ట్ నెంబర్ పెట్టేసి వాళ్ళు బార్గెన్ చేసి కింద మీద కూడా వాళ్ళు అమ్మేస్తారు అనమాట. సో ఈ కామర్స్ బిజినెస్ వాట్సాప్ తో కూడా చేస్తున్నారు అనమాట. డైరెక్ట్ ప్రైస్ పెడితే అందరూ కాపీ కొడతారని చెప్పి వాళ్ళ బదులు వాళ్ళకున్నాయి. సో ఇక్కడ మీరు అదే వర్షన్ మీరు గోల్డ్ కి వచ్చారనుకోండి, ఆ డైరెక్ట్ పెట్టేశారు. గోల్డ్ కంపారిజన్ ఎక్కడన్నా ప్రైస్ కామన్ కాబట్టి అది ఓకే. కానీ సిల్వర్ లో వచ్చేసి మీకు 2x 3x 10x కూడా వేరియేషన్స్ ఉంటాయి. మరి వస్తే మాత్రం ఎందుకు సార్ అంటే కస్టమ్ జ్యువెలరీ డిజైనర్ చేశారు, యూనిక్ పీస్, మీరు చెప్పేది మీరు చెప్పు. ఇక్కడ గోల్డ్ కాబట్టి ఒక 5% 10% వేరియేషన్ ఉంటే కొనేస్తారు. బట్ సిల్వర్ జ్యువెలరీలో ఏముంటుంది, కంప్లీట్లీ డిఫరెంట్ 10x కూడా అమ్ముకునే వాళ్ళు ఉంటారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఎంఎడి జ్యువెలర్స్ వాళ్ళు చేస్తుంది ఏంటి సార్ అంటే దే ఆర్ సెండింగ్ ద కంప్లీట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ త్రూ వాట్సాప్. ఓకేనా. అదే ఇక్కడ వచ్చేసి వీళ్ళు తనిష్క్ ఇది టాటా బ్రాండ్ అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది కొన్నాను అనుకోండి, ఇప్పుడు క్లిక్ చేసి ఏమొస్తుంది, యాడ్ టు కార్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. ఇవన్నీ మనం చేసుకోవచ్చు. దిస్ ఇస్ పాసిబుల్, నథింగ్ టు వరీ. సో ఇక్కడ క్లిక్ చెక్అవుట్ అని చెప్పేసి ఉంటుంది. నేను క్లిక్ ఆన్ క్లిక్ చెక్అవుట్, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టండి బై, నేను ఇచ్చేస్తా అంటాడు. మొబైల్ నెంబర్ తో లాగిన్ అవుతాడు, రిక్వెస్ట్ ఓటీపీ, లోపలికి వెళ్తాడు, పేమెంట్ యూపీఐ క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా లేకపోతే ఇంకేదైనా ఈఎంఐ మొత్తం క్లోజ్ అనేది చేసేస్తారు అనమాట. ఇది ప్రస్తుతం ఉన్న మార్కెట్. సో మనం ఇక్కడ వరకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ పేర్లు తెలియాలి, ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క పేరు ఏముంటుందో తెలియాలి, దాంట్లో ఒక ప్రైజింగ్ అన్న పెట్టాలి, లేకపోతే వాట్సాప్ అన్న పంపించుకోవాలి. ఓకేనా. మీకు రెండు పెద్ద బ్రాండ్లు మార్కెట్ లో మీకు కాంపిటీషన్ ఉన్నది సిల్వర్ జ్యువెలరీ అనుకుందాం, అది ఇమ్మీడియట్ వాళ్ళు గట్టిగా చేస్తున్నారు మార్కెట్ లో, అది ఏపీ తెలంగాణలో చాలా ఉందన్నమాట. ఒకవేళ గోల్డ్ వస్తే డైరెక్ట్ గోల్డ్ అనేది అందరికీ తెలిసిన ప్రైస్ కాబట్టి 5-10% వేరియేషన్ 20% వేరియేషన్ అయిపోతుంది. కానీ ఇక్కడ సిల్వర్ జ్యువెలరీకి వచ్చేసరికి 3x 4x 5x 10x కూడా ఎక్కువ అమ్ముతారు. 100 రూపాయలు 500 1000 రూపాయలు కూడా అమ్ముతారు. ఇది తెలిసిందే. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏం చేస్తారు అనేది మీకు ఎలా కావాలనేది క్వశ్చన్ మార్క్. మీకు ఎలా కావాలమ్మా, డైరెక్ట్ ఇట్లా వీళ్ళ లాగా వచ్చేసి వెబ్సైట్కి వెళ్ళి కొంటే బాగుంటుందా, ఎలానే పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. లేకపోతే ఇమ్మడి వాడి బ్రాండ్ ఉంది కాబట్టి చాలా ఆఫ్లైన్ మార్కెటింగ్ చేసుకుంటాడు, లేకపోతే సెలబ్రిటీస్ చేసుకుంటాడు, ఇన్ఫ్లుయెన్సర్ మొత్తం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అయిందంతా. ఓకేనా. సో ఇక్కడ కూడా మీరు చూసే హౌ ఈస్ ప్రమోటింగ్ హిస్ ప్రోడక్ట్స్ అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే కాల్ అనుకుందాం, వాళ్ళు ప్రాపర్ గా పేర్లు పెట్టారు, ప్రాపర్ గా కలర్ పెట్టారు, లాంగ్ నెక్లెస్ స్టైల్ నేమ్ వచ్చేసి విక్టోరియాను, స్టైల్ లాంగ్ నెక్లెస్ అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటున్నారు అంతే. హ్యాంగింగ్స్, ప్రీ ఆర్డర్ ఐటమ్స్ విల్ టేక్ 45+ days షిప్పింగ్ టైం టు గెట్ డెలివర్డ్, అంటే నెల రోజుల వరకు కాపీ నీకు అమ్ముతుందంటే డిమాండ్ ఉన్నట్టు అని అర్థం అనమాట. ఇది బేగం బజార్కి వెళ్ళి దొరికిపోతుంది, సింపుల్ ఆన్సర్. ఓకేనా. హైదరాబాద్ లో బేగం బజార్కి వెళ్ళి ఫోటో చూపిస్తే 10 రకాల వేరియంట్స్ వస్తాయి. సో ఎలా డిమాండ్ పెడుతున్నాడు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా కావాలన్నా సార్ ఆడ ఏం చేస్తుండు, కిందికి వచ్చి చూసుకుంటే ఎక్కడ లేదు ఇన్ఫర్మేషన్. సో హియర్ వి హ్యావ్ ఏ రిక్వెస్ట్ ప్రైస్ ఆన్ వాట్సాప్, అంతకు మించి ఏం లేదమ్మా. ఓకేనా. ఎలా కావాలి ఇప్పుడు మీకు, ఓకే సార్. ఎలా కావాలమ్మా, ఇలా కావాలా లేకపోతే ఇలా కావాలా?